కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా మారింది. తెలంగాణ విశ్వవ్యాపితం కావాలని, ఇక్కడి యువకులకు ఉద్యోగాలు రావాలని సీఎంగా కేసీఆర్ పెట్టుబడులను ఆకర్షించేలా పాలన చేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ చేసిన అధ్యయనాన్ని విడుదల చేసింది. 3 ఆర్థిక సంవత్సరాల్లోనే 3,25,00,000 పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని ప్రకటించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది. అందుకు సంబంధించిన ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం తెలంగాణ కేవలం 3 ఆర్థిక సంవత్సరాలైన 2021, 22 నుండి 2023-24 ఏడాదిలో 3,25,110 కోట్ల కొత్త పెట్టుబడి ప్రాతిపదికలను ఆకర్షించింది. దాదాపు 75,000 కోట్ల రికార్డు ప్రతిపాదనలను పూర్తి చేసింది. ఈ సమయంలోనే ప్రైవేటు రంగం 62,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రాజెక్టులను ప్రకటించగా 7,022 కోట్లు పూర్తయ్యాయి. 2021-22లో కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు 85,087 కోట్లు కాగా 2022-23లో గణనీయంగా పెరిగి 1,33,102 కోట్లు, 2023-24లో 1,06,921 కోట్లకు చేరుకున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ తాజా సమాచారం ప్రకారం ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డాక్టర్ డిఎస్ రావత్ అధ్యయనాన్ని విడుదల చేశారు. రాష్ట్రం జాతీయ, విదేశీ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతోందన్నారు. రెండు 2021-22లో పూర్తయిన ప్రాజెక్టులు 22,380 కోట్లు, 2022-23లో 24,910 కోట్లు మరియు 2023-24లో పూర్తయిన ప్రాజెక్టులు 2,70,910 కోట్లు. జనవరి 7, 2025 నాటికి ఉన్న సమాచారం ప్రకారం 2023-24లో బకాయి పడిన మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు 8,25,982 కోట్లు. అమలులో ఉన్నవి 4,78,100 కోట్లు. అలాగే 2023-24లో ప్రధాన వస్తువుల మొత్తం ఎగుమతులు 2022-23లో 91,776 కోట్ల నుంచి 1,16,527 కోట్లకు పెరిగాయి. 2023-24లో తలసరి స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జీఎస్డీపీ కూడా 3,45,225.7 నుండి 3,93,384.5కి పెరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక రంగం సహకారం రాష్ట్ర స్థూల విలువ జోడింపులో దాదాపు 18% వద్ద స్థిరంగా ఉంది. 2023-24 నాటికి ఇది 18.5% వద్ద ఉంది. రాష్ట్ర జీఎస్వీఏకి రంగం సహకారం 10.1% పెరిగింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడే సేవల రంగం 2023-24లో జీవీఏలో 14.6% గణనీయమైన పెరుగుదలను చూసింది. భారతదేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 31% ఉందని గుర్తించబడింది. 2016లో 400గా ఉన్న స్టార్టప్ల సంఖ్య 2022లో 2,000కు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఐటీ రంగ ఉపాధిలో రాష్ట్రం 16.7%కి దోహదపడింది. జాతీయ సగటు 8.09%తో పోలిస్తే తెలంగాణ ఐటీఈఎస్ ఎగుమతులు 17.93% పెరిగాయి. 2027 నాటికి రాష్ట్ర ఐటీఈఎస్ ఎగుమతులు 23%కి చేరుకుంటాయి. 3 లక్షల మందికి పైగా అదనపు ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని మరియు రాష్ట్రంలో మరిన్ని ఐటీఈఎస్ హబ్లను సృష్టించడానికి రాష్ట్ర పరిపాలనకు సహాయపడతాయని అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 2.6 మిలియన్ల ఎంఎస్ఎంఈలలో దాదాపు 56% మరియు పట్టణ ప్రాంతాల్లో 44% ఎంఎస్ఎంఈలకు సౌకర్యాలు కల్పించింది. కేసీఆర్ దూరదృష్టితో, కేటీఆర్ కృషితో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది.